ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మీరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మీరు మన్నా, వాగ్దాన సమయం, ఓ మీరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. బాగున్నారు కదా? మహాదేవుని కృప చేత అందరూ క్షేమంగా ఉండాలని ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రియులారా. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. మంచి దేవుడు అన్ని వేళలా నీకు మంచిని చేస్తూనే ఉన్నాడు. రండి దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్వదించబడదాం. లూకా శుభవార్తలు 15వ అధ్యాయం 20వ వచనం ఈ రీతిగా ఉంది. తండ్రి వాణిని చూచి కనికరపడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. The Gospel according to Luke 15:20. His father saw him. He ran to his son, threw his arms around him and kissed him. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తూ ఉంటే ముఖ్యంగా కనికరపడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు అన్న విషయం తెలియజేస్తుంది. ఇదంతా ఈ కథ అంతా ఎవరి కోసమో ఏమిటో మీకు తెలుసు కదా, తప్పిపోయిన కుమారుడు కోసం కదా. అవునండి, మరి కుమారుడైతే తప్పిపోయాడు. దీనికి తప్పిపోయిన కుమారుడు అని పేరు పెట్టారు. ఇంకొక మాట చెప్పుకోవాలంటే మరి తప్పిపోని తండ్రి కథ అని చెప్పి మనం చెప్పుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమేండి, లోకంలో చూస్తూ ఉంటే మరి రకరకాలైన మరి అర్థాలు ఈ ముద్దుకి ఉన్నాయి. అయితే ప్రియులారా, పరిశుద్ధ లేఖనంలో ముద్దు పెట్టుకోవడంలో అనేకమైన భావాలు ఉన్నప్పటికీ ఇక్కడ చూస్తూ ఉంటే ఆ తండ్రి తన కుమారుని కనపడగానే ఈయన పరిగెట్టుకుని వెళ్ళాడట, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడటండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఈ ముద్దు దేనికి సూచనగా కనబడుతుందంటే అంగీకారానికి సూచనగా కనబడుతుంది, కనికరానికి సూచనగా కనబడుతుంది, ప్రేమకు సూచనగా కనబడుతూ ఉంది. అంతేకాదు ప్రియులారా, ఆ ముద్దు పెట్టుకోవటం ద్వారా అతనికి గౌరవం కూడా కలిగిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉంటే ప్రియులారా, ఈ తప్పిపోయిన కుమారుడుగా ఇతను ఉన్నప్పటికీ తప్పిపోని తండ్రిగా అక్కడ ఆ తండ్రి మనకి కనబడుతూ ఉన్నాడు. ఇలా దేవుని ప్రేమ ఈ తండ్రి ద్వారా మనకి లోకంలో మరి మనకి సూచనగా కనబడుతుంది. యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవుని యొద్ద నుంచి మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన చేసిన ఆ త్యాగం మనకి కనబడుతూ ఉందండి పిల్లరా. మరి దేవుని ప్రేమ మరి తన తండ్రి చెంతకు ఇతను వచ్చేటట్టుగా పాపము చేసిన ఘోరాతి ఘోరమైన తప్పిదం చేసిన ఇతనిని మరలా తండ్రి దగ్గరికి చేర్చినట్లుగా చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనం చూస్తూ ఉంటే పిల్లరా, మరి ఇతడు పాపం చేశాడు కాబట్టి ఇతనికి వాస్తవానికి రావాల్సింది ఏమిటయ్యా అంటే తిట్లు తన్నులు తిట్టాలి కదా. అలా అయితే అలా జరగలేదు కదా. ఏమొచ్చిందయ్యా అంటే ఇతనికి రాగానే పిల్లరా అతని మీద ప్రేమ కలిగిందండి, కనికరం చూపించారండి. ఇతనికి ప్రేమపూర్వకమైన ఆహ్వానమే కలిగిందండి. న్యాయంగా జరగవలసిన నాశనం కానీ తిట్లు కోపాలు లేకపోతే తన్నులు ఇవేమి కూడా లేవండి పిల్లరా. హక్కును చేర్చుకున్నాడు ప్రేమతో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ నా తండ్రి కూడా అంతే. నీ నా పరమ తండ్రి నీకు నాకు మరి చెందవలసిన ఆ యొక్క శిక్షను ఆయన తీసుకున్నాడండి. మనము నాశనానికి పోవలసిన మనలను తప్పించాడు ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఈ వాక్యంలో మనం ప్రభు ద్వారా తెలుసుకుంటున్న విషయం ఏమిటంటే పిల్లరా, మనలను నాశనం నుంచి తప్పించాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించిన ఆ ప్రేమ ఇక్కడ మనకి కనబడతా ఉంది ఈ తండ్రిలో పిల్లరా. కాబట్టి మనలను ఆయన క్షమించే దేవునిగా ఉన్నాడు, కనికరం చూపే దేవుడుగా ఉన్నాడు, అంగీకరించే దేవుడుగా మనకి కనబడతా ఉన్నాడు. కానీ నేను చేయవలసిన పని ఏమిటంటే మన తప్పిదాలు ఎరిగి ఆయన పాదాల చింతకు పరిగెత్తి రావాలి. తండ్రి నన్ను క్షమించమని వేడుకోవడానికి ఆయన పాదాల చెంతకు వస్తే ప్రియులారా
మనం క్షమించమని వేడుకొనక మునిపే ఆయన తన ప్రేమగల హస్తాలను మనకు చూపి తన కౌగిలిలో మనల్ని చేర్చుకుంటాడండి. పరిశుద్ధ లేఖనాన్ని మనం చూస్తూ ఉంటే యెషయా గ్రంథంలో ప్రియులారా 55:7 ఈ రీతిగా మాట్లాడుతూ ఉంది. భక్తిహీనులు తమ మార్గాన్ని విడవలెనని, దుష్టులు తమ తలంపులు మానవలెనని, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడని, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును అని చెప్పి వ్రాయబడి ఉంది. ఎంత ప్రేమ ఇక్కడ కనబడతా ఉందండి. మనం తిరిగితే చాలండి, ఆయన క్షమిస్తాడు, జాలి పడతాడు. కాబట్టి ఈ రోజున ఇంకా ఎవరైనా ప్రభుకి దూరంగా ఉంటే ప్రియులారా, ప్రభు ఆయన ఇస్తున్న వాగ్దానం, యేసే మన కొరకు చేస్తున్న ఆ త్యాగాన్ని గ్రహించి ప్రియులారా, ఆయన ప్రేమలో పాలిభాగస్తులమై ఆయన ప్రేమలో మనం ఇమిడి పొందామండి. ఇక్కడ మన తండ్రి చూస్తూ ఉన్నట్లయితే ప్రియులారా, వాని చూచి కనికెరపడి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడట. ఇక నీ నా తండ్రి నిన్ను నన్ను కావలించుకుని హత్తుకుంటాడు ప్రియులారా. నీ నా పాపమును క్షమించి ప్రేమించి మనం తన నిత్యరాజ్యంలో చేర్చుకుని తనతో పాటే ఉంచుకునే మహాదేవుడు, మంచి దేవుడు యేసు స్వామి మనకుండగా ఇక దిగిలేందుకు, ఆలస్యం ఎందుకు, తొందరగా వచ్చేసేయండి. ఆయన పాదాలు చెందుకు రండి, ఆశీర్వదించబడండి. ఆయన కరుణలో మీరు కరిగిపోవాలని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా మనల్ని నడిపించి ఆయన యొద్ద స్థిరులముగా బ్రతకడానికి కృప చూపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ దినం బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొంచున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథంలో 48:17 ఈ రీతిగా ఉంది. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించేదను. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైన ఈ వాగ్దానాన్ని స్వీకరించి ఆశీర్వదించబడండి. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమగల దేవుడుగా మమ్మల్ని దర్శించి దీవిస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి. నాయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మీరు ఇచ్చిన ఈ గొప్ప మాటలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభువా, నాయన తండ్రి తన తండ్రి ఎడల, నాయన తండ్రి కుమారుని ఎడల ఏ రీతిగా జారిపడ్డాడో, కనికరం చూపాడో తండ్రి, ముద్దు పెట్టుకుని అంగీకరించాడు, స్వీకరించాడు ప్రభువా. నాయన నీవు మమ్మల్ని తండ్రి అదే రీతిగా స్వీకరిస్తూ ఆశీర్వదిస్తున్నావు తండ్రి. నాయన తండ్రి మా పాపములను, శాపములను మీరు జ్ఞాపకం చేసుకుంటలేదు నాయన. నాయన మమ్మల్ని క్షమిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నా. దగ్గరికి తిరిగి వచ్చిన మమ్మల్ని ప్రభు జాలిపడి నాయన చేర్చుకుంటున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. నీ అపారమైన ప్రేమను ప్రభా మేము ఏ రీతిగా వర్ణించగలము తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. ఈ ప్రేమలో పాలిభాగస్తులే ప్రజలు జీవించడానికి కృప చూపించండి. వింటున్న ప్రతి ఒక్కరు కూడా తిరిగి నీ సన్నిధానికి రాగలడానికి ప్రభా, ఆయన క్షమించబడి నీ చేత ప్రభా నాయన మేలు పొందుకోవడానికి కృప చూపించమని ప్రభా, అంగీకరించబడడానికి సహాయం చేయమని ప్రభా. బిడ్డలందరినీ నీ యొక్క హస్తాలకు అప్పగించుకుంటూ తండ్రి నాయన ఈ దిన దీవెనలన్నీ మా బిడ్డలకు అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనులలో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకులు, చింతలో, వ్యాధులు, కష్టంలో, ఇరుకులు, ఇబ్బందులు, అసహనంలో ఉంటే విడిపించి రక్షించమని కృప చూపించమని ప్రభా, నేను దయ చూపించమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అయినా మరి లోకంలో జరుగుతున్న పరిస్థితులన్నింటిలోనూ మా బిడ్డలకు భద్రత దయచేయండి, క్షేమాన్ని దయచేయండి ప్రభా. నీ కృపగల హస్తాలకు బిడ్డలను సమర్పించుకుంటూ మీరే పోషకుడిగా, సంరక్షకుడిగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్ను, ఆరోగ్యమును, గౌరవ ప్రభావాల చేత మమ్మల్ని నింపి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసం బిడ్డలెల్లరకు సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.